వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? ఒకవైపు రొయ్యల రైతులు నానాక అవస్థలు పడుతున్నారు, రొయ్యలకు ధరలు లేక. మరోవైపు పొగాకు రైతులు కష్టాల్లో ఉన్నారు, పండిన పంట అమ్ముడుపోక. అయితే అమరావతిలో ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందించాలి, ఏ విధమైన నిర్మాణాలు చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మూడు అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే, ప్రధానంగా విజయవాడ నగరంలో ఆధ్యాత్మిక చింతన కోసం వచ్చే ప్రజలకు కానీ, లేదు రైల్వే ప్రయాణాల ద్వారా, ఆర్టీసీ ప్రయాణాల ద్వారా, లేదు ఇతర అవసరాల కోసం అమరావతి ప్రాంతానికి లేదా విజయవాడ నగరానికి వచ్చే ప్రజలు వింతలు విశేషాలు చూడడానికి, తెలుసుకోవడానికి, సౌకర్యవంతంగా అన్ని ప్రాంతాలు తిరగడానికి అనుకూలంగా ప్రభుత్వం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఒక 4 ప్రాంతాల మీదుగా అమరావతిలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ఒక రోప్ వేను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోప్ వే అందంగా ఉంటుంది, చూడడానికి ఆకాశంలో ప్రయాణించినట్లు ఉంటుంది, అదేవిధంగా టూరిజం ప్లేస్గా కూడా పనికొస్తుందనేది ప్రభుత్వం ఆలోచన. ఈ ఆలోచనకు అనుగుణంగా 3.3 కిలోమీటర్ల దూరంలో మొదట విజయవాడలోని రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, అంటే విజయవాడ బస్ స్టేషన్ మీదుగా కనకదుర్గమ్మ గుడి వరకు తీసుకెళ్ళి ఇంద్రకీలాద్రి మీదుగా అక్కడి నుంచి దుర్గా ఘాట్ వరకు తీసుకెళ్ళి దుర్గా ఘాట్ నుంచి భవానీ ద్వీపంలోకి ఈ రోప్వేను తీసుకెళ్తారు. అక్కడి నుంచి కృష్ణానది మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు, అంటే అమరావతిలో కొత్తగా నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి విశాలమైన రహదారులు ఉండడం వల్ల అమరావతి ప్రాంతంలోని మిగిలిన సచివాలయము, హైకోర్టు, మిగిలిన నిర్మాణాలు ఇవన్నీ కూడాను తిరిగి చూడటానికి ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఆర్థికంగా ఉపయోగపడుతుంది, ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది, టూరిజం పరంగా టూరిజం శాఖకు ఆదాయం వస్తుంది. పైగా ఆకాశంలో నగరాన్ని మొత్తం చూసే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించినట్లు అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే పీపీపీ పద్ధతిలో ఈ నిర్మాణాలను చేపట్టాలని ఇప్పటికే ఈ సంవత్సరం మార్చిలో టెండర్లు ప్రభుత్వం పిలిచింది. త్వరలోనే ఖరారు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సిఆర్డిఏ వాళ్ళు రోప్ వే నిర్మాణానికి అనుమతిని మంజూరు చేస్తూ మంగళవారం రోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక రొయ్యల రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లక్షల మంది రొయ్యల రైతుల కింద పనిచేస్తున్నటువంటి వివిధ వర్గాలు, లేదా కూలీలకు పనిచేస్తున్న వాళ్ళు, లేదు పొలాలు లీజుకి ఇచ్చిన వాళ్ళు, అలాగనే రొయ్యల పంట పండిస్తున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణము రొయ్యలకు అందించే ఫీడ్ ధరలను వ్యాపారులు, కంపెనీల వాళ్ళు కుమ్మక్కై విపరీతంగా పెంచటం. రొయ్యల ఫీడు ధరలను కంపెనీల వాళ్ళు కేజీకి 14 రూపాయల వరకు పెంచారు. గతంలో కేజీ 100 రూపాయలుంటే ఇప్పుడు 114 రూపాయల వరకు అమ్ముతున్నారు. అంటే ఒక 100 కౌంటు ఉన్నటువంటి రొయ్యలు ఒక కేజీ బయట మార్కెట్లో అమ్మాలంటే రొయ్యల ఫీడుకు పెట్టే ఖర్చు 50% అవుతుంది. తర్వాత విద్యుత్తు, మిగిలిన అన్ని రకాల ఖర్చులు, దానికి కావాల్సినటువంటి వాటర్, ఇలాంటి అన్నీ చూసుకుంటే అక్కడ పనిచేసే కూలీలు, ఎత్తుడు దించుడు కూలీలు, ఇలాంటి అన్నీ చూసుకున్నప్పుడు వ్యాపారులు ఈరోజు 100 కౌంటు రొయ్యకు కేజీకి ఇస్తున్నటువంటి, రైతుకి ఇస్తున్నటువంటి ధర 220 నుంచి 230 రూపాయలు. ఇదే బయట
అంటే వీళ్ళకి అవుతున్న ఖర్చు 270 నుంచి సుమారు 275 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే ఇంకొక 50 రూపాయలు అదనంగానే వీళ్ళకు ఖర్చు అవుతుంది. మేము ఆ 50 రూపాయలు నష్టపోతున్నాము కేజీ రొయ్యలకు. ఇంకా ఈ విధంగా ఉన్నప్పుడు ఈ రొయ్యల పంట పండించడం ఎందుకు, ఈ వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోయి లక్షల్లో అప్పుల్లో కూరుకుపోవడం ఎందుకు, కాబట్టి అసలు ఈ రొయ్యల పంటనే మానేయాలనేది రొయ్యల రైతుల ఆలోచన. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు ముందే తెలియజేశారు. ఆయన ప్రత్యేకంగా ఫీడ్ కంపెనీల వాళ్ళతో, తర్వాత రైతులతో, అదేవిధంగా వ్యాపారులతో సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందరితో చర్చించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రతి కేజీకి ఒక 4 రూపాయలు ఫీడ్ ధరను తగ్గించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఆదేశాలు అమలు జరగలేదు. ఈ ఫీడ్ కంపెనీల వాళ్ళు కేవలము 2 రూపాయలు మాత్రమే తగ్గించారు. అంటే మాకు కావాల్సిన రా మెటీరియల్ కొంత విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము, కొంత స్వదేశంలోనూ తీసుకుంటున్నాము. ఇదంతా కలిపి మేము తయారు చేస్తే మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని ఖర్చులు కలుపుకొని 110 రూపాయల వరకు కేజీ ఫీడు ఖర్చు అవుతుంది, కాబట్టి మేము తగ్గించలేము అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక రొయ్యల రైతులు అంటే ఆ ధర నిర్ణయించుకునే అధికారం కూడా వాళ్ళకు లేదు. ఎవరైతే ప్రాసెసింగ్ యూనిట్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పిన ధరకు రొయ్యల రైతులు రొయ్యలను వాళ్ళకి అమ్మాలి, లేకపోతే వాళ్ళు కొనరు. వాళ్ళు కొనకపోతే ఇవి వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు యుద్ధం కారణంగా విదేశాలలో కొంతవరకు కొనుగోలు తగ్గింది. సరే, అమెరికా మన మీద విధించిన సుంకాల వల్ల కూడా కొంత కొనుగోలు తగ్గింది. దీంతో వ్యాపారులు కూడా కొంత కొనడం తగ్గించారు. నిజానికి ఆంధ్రప్రదేశ్లో మొత్తం దేశం మొత్తం మీద 74-75% రొయ్యలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతులు లేదా అమ్మకాలు జరుగుతున్నాయి. అట్లాంటి రొయ్యల పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా మీరు ₹1.5 విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తే చాలు యూనిట్కు. అంటే ప్రస్తుతము ₹3.85 విద్యుత్ ఛార్జీ ఒక యూనిట్కు చెల్లించాలి. అది ₹1.5 చెల్లిస్తే చాలు, ₹2.35 వరకు మేము సబ్సిడీ కింద తీసేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పైగా ఎక్కడైతే రొయ్యలు పండించే జోను ఉందో ఆ జోను కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడన్నా రొయ్యలు పండించని ఆ రొయ్యల రైతులందరికీ విద్యుత్ సబ్సిడీని ఇస్తామని చెప్పేసి మంగళవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రొయ్యల కొంతమంది రైతులు, వ్యాపారులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో నిర్వహించినటువంటి సమావేశంలో ప్రకటించారు. దీనివల్ల సుమారు ఒక 5 లక్షల మంది రొయ్యల రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే రొయ్యల పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక మంచి ఇదే. కానీ కేవలం విద్యుత్ సబ్సిడీ ఇచ్చి మళ్ళీ రొయ్యల రైతులు ఫీడు ధరలు విపరీతంగా పెరగటము, వాటి మీద నియంత్రణ లేకపోవటం, గత ప్రభుత్వంలో నియంత్రణ కోసము తయారు చేసినటువంటి చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయకపోవటము, ఇవన్నీ కూడాను రొయ్యల రైతులకు చాలా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వము ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇక పొగాకు రైతులు ఈ రాష్ట్రంలో తీవ్రమైన ఆవేదనకు గురవుతున్నారు. నిజానికి టొబాకో బోర్డు అనుమతి తీసుకునే పొగాకు పండిస్తారు, కానీ ఇందులో అనుమతి లేకుండా పండించే పొగాకు కూడా ఉంది. ఇందులో 4-5 రకాల పొగాకు ఉంది. ఒక రకం పొగాకునైతే మాత్రం ఖచ్చితంగా బోర్డు అనుమతి తీసుకునే పండిస్తారు. అలా కాకుండా వేరే రకాల పొగాకును వ్యాపారుల హామీ మేరకు మేము కొనుగోలు చేస్తామని వ్యాపారులు ఇచ్చిన హామీ మేరకు ఈ దేశవాళీ పొగాకును రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువగా పండించారు. దీంతో రేటు తగ్గింది, నాణ్యత తగ్గింది. ఈ వర్షాభావము, ఈ ప్రభావం వల్ల సరైనటువంటి మంచు పడకుండా పోవడం వల్ల నాణ్యత తగ్గిందని చెప్పేసి వ్యాపారులంతా కొనుగోలు చేయకుండా మానేశారు. ఎవరైతే విత్తనాలు ఇచ్చి పంట ఏమని చెప్పారో వాళ్లే కొనుగోలు చేయకుండా మానేశారు. దీంతో పొగాకు అంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సుమారుగా ఒక 100 మిలియన్ టన్నుల పొగాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకానికి రెడీగా ఉంది. దీన్ని కొనే దిక్కులేక ఏం చేయాలనో అర్థం కాక రైతులంతా నానాక అవస్థపడుతున్నారు. దీని మీద మంగళవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూర్చొని ప్రత్యేకంగా సమావేశమై
వ్యాపారులు ఎట్టి పరిస్థితులలోనూ పొగాకును కొనుగోలు చేయాల్సిందే. ప్రస్తుతము 94 మిలియన్ టన్నుల పొగాకు రైతుల వద్ద ఉంది అని అధికారులు తేల్చారు. ఈ మొత్తం పొగాకును కేజీ 200 రూపాయల లెక్కన కొనుగోలు చేయాల్సిందే అని చెప్పారు. కానీ ఖచ్చితంగా కొనుగోలు చేయించడానికి మాత్రము సరైన చర్యలు తీసుకోలేదు అనేది పొగాకు రైతు సంఘాల నాయకులు వీళ్ళందరూ చెప్తున్నమాట. నిజానికి పొగాకు బోర్డే కొనుగోలు చేయొచ్చు. బోర్డు కొనుగోలు చేసి ఆ తర్వాత సరే ఏదన్నా ఒక 10 రూపాయలు నష్టమైనా లేదా 10 రూపాయల లాభం వచ్చినా మళ్ళీ బోర్డు విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. లేదా వ్యాపారులకు ఇప్పుడు రకరకాల పొగాకు కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ట్రేడింగ్ కంపెనీలు, వీళ్లకు అమ్ముకోవచ్చు. వాళ్ళు ఎలాగో విదేశాలకు ఎగుమతి చేస్తారు, లేదా స్వదేశంలో కూడా కంపెనీల ద్వారా ఈ సిగరెట్ ఉత్పత్తులు రకరకాల ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే పొగాకును రైతు పండించారో ఈ పొగాకులో నాణ్యత లేదు అనే దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యాపారులు వ్యక్తం చేయడంతో పాటు రైతులను కూడా పట్టినట్టు లేదా పొగాకు బోర్డులో మీ ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి రైతులను పొగాకు కొనుగోలు వ్యాపారులు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు బుధవారం రోజు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పొగాకు బోర్డును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడి మీ సమస్యలు ఏంటని అడిగితే వాళ్ళు చెప్పింది ఒకటే, మా దగ్గర ఉన్న పొగాకును వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదు, వెనుకంజ చేస్తున్నారు. అదేమిటంటే మీ పొగాకులో నాణ్యత లేదు, నాణ్యత లేని పొగాకును మేము విదేశాలకు ఎగుమతి చేయలేము, మా వల్ల కాదు, 170 రూపాయల కేజీ ఇస్తే కొంటాం లేకపోతే లేదని చెప్పి తేల్చి చెప్తున్నారు. కనీసము 185 రూపాయలకైనా మా పొగాకును కొనుగోలు చేస్తే మేము నష్టాల నుంచి బయటపడతాము, కనీసం పెట్టిన పెట్టుబడన్నా మాకు వస్తుంది, దయచేసి మీరైనా ఆ వ్యాపారులతో చెప్పి ఒప్పించి మాకు ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర దేవరపల్లిలో ఈరోజు బుధవారం రోజు రైతులంతా మొరపెట్టుకున్నారు. సరేట మాజీ ముఖ్యమంత్రి ఇటు ముఖ్యమంత్రి ఇద్దరు పొగాకు రైతుల నుంచి పొగాకు పంటను కొనుగోలు చేయించే దానికోసం చేస్తున్న ప్రయత్నము ఎంతవరకు ఫలిస్తుంది? ఈ రాష్ట్రంలో ఉన్న 94 మిలియన్ కేజీల పొగాకును ఈ ఇద్దరి ద్వారానైనా ఏదో రకంగా వ్యాపారులు కొనుగోలు చేస్తారా లేదా ఇదే నష్టాలను చవి చూసుకుంటూ కొనుగోలు చేసేవారి కోసం రైతులు ఎదురు చూడాల్సిందేనా అనేది ఇప్పుడు ఆ $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అటు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇటు అమరావతి ప్రాంతంలో నిర్మాణాల మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టింది.